అమెరికా పౌర హక్కుల చట్టానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. లూసియానా రాష్ట్రంలో నల్ల జాతీయుల ప్రాబల్యం పెంచేలా రూపొందించిన కొత్త ఓటింగ్ మ్యాప్ను అత్యున్నత ధర్మాసనం రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని ప్రాతిపదికగా తీసుకోవటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. 6-3 మెజార్టీతో వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలతో సాక్షి స్పెషల్ రిపోర్ట్. లూసియానా రాష్ట్రంలో రూపొందించిన రెండో మెజారిటీ బ్లాక్ డిస్ట్రిక్ట్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మెజారిటీ అభిప్రాయాన్ని రాసిన జస్టిస్ శామ్యూల్ అలిటో ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం జాతి ఆధారంగా మ్యాపులు గీయటం సమానత్వపు హక్కును ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు. అయితే లూసియానా గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర జనాభాలో నల్ల జాతీయులు దాదాపు 33%, అంటే 1/3 ఉన్నారు. కానీ 2020 జనాభా గణన వరకు ఉన్న 6 కాంగ్రెషనల్ స్థానాల్లో కేవలం 1 స్థానంలోనే నల్ల జాతీయులు ప్రాబల్యం ఉండేది. తాజా తీర్పుతో రాజకీయ ప్రాతినిధ్యంలో జాతి అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలకు గండిపడిందని హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లిబరల్ జడ్జ్ ఎలెనా కాగన్ ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటింగ్ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా కోర్టు చివరి అడుగు వేసిందని ఆమె ధ్వజమెత్తారు. అమెరికాలో ఓటర్ల నమోదు మరియు టర్నౌట్ గణాంకాల్లో జాతిపరమైన తేడాలు తగ్గిపోయాయని కోర్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నల్ల జాతీయుల రాజకీయ గలాన్ని నొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు డెరిక్ జాన్సన్ విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును సంపూర్ణ విజయంగా అభివర్ణించింది. చర్మం రంగును బట్టి ఓటింగ్ జిల్లాలను నిర్ణయించకూడదని పేర్కొంది. ఈ తీర్పు ప్రభావం రాబోయే మధ్యంతర ఎన్నికలపై తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే ఫ్లోరిడా వంటి రాష్ట్రాలు ఈ తీర్పు ఆధారంగా కొత్త మ్యాపుల రూపకల్పన మొదలుపెట్టాయి. మొత్తానికి 1965 నాటి చారిత్రాత్మక ఓటింగ్ హక్కుల చట్టం ఉనికిని ఈ తీర్పు ప్రశ్నార్థకం చేసింది. భవిష్యత్తులో నల్ల జాతీయులు మరియు ఇతర మైనారిటీలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి మరిన్ని న్యాయ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.